సార్ ఇంకొకటి బొత్స సత్యనారాయణ అంటే వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అందులో బొత్స సత్యనారాయణ ఫారెన్ లో తిరుగుతున్న ఒక వీడియో లీక్ అని చెప్పేసి ఈ మధ్య ఇవాళ బాగా వైరల్ అవుతుంది. మొన్న కూడా రీసెంట్ గా రోజా ఫారెన్ లో గౌన్ వేసుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి ట్రోల్ చేశారు. అసలు ఏంటి సార్ ఇదంతా? కనీసం గౌన్ వేసుకుంది కదా, పర్లేదు అని చేత. అంటే ఆవిడ క్యారెక్టర్ తెచ్చుకోవడానికి ఆ ఫోటో నేను చూశాను. ఎంత దరిద్ర హీనాతిహీనంగా ఉందంటే అది ఎంత తొడలు వేసుకుని చాలా అసహ్యంగా ఉంది. అది ఆ గౌన్ వేసుకుంటే ఒక అర్హత ఉండాలి కదా. చిన్నపిల్లలు అయితే గౌన్ వేసుకోవచ్చు. ఈవెన్ చిన్నపిల్ల కాకపోయినా కూడా ఆ 50 సంవత్సరాల వయసులో కూడా సన్నగా నాజుగ్గా ఉంటే వేసుకోవాలి. దరిద్రంగా ఉంది అది. దరిద్రంగా ఉన్న అటు చెప్పటలు తప్పేటి. యూ ఫస్ట్ వేరే డ్రెస్ ఫిట్ విచ్ విల్ ఫిట్ యూ, విచ్ విల్ మేక్ యూ ఎలిగెంట్. దట్ ఈస్ వాట్ నేను విన్నది యాజ్ అ క్రియేటివ్ పర్సన్. ఇప్పుడు బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ వెళ్ళారు, వెళ్ళకూడదా అని తెలియకడుతాను. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఇంక జగన్ దగ్గరే ఉంది. నీ బోలు నా బోలు జోగి రాసుకుంటూ ఉంటుంది. ఇంక ఈయన ఒక్కడే కష్టపడాలి. వాళ్ళు ఉన్నప్పటికీ ఏం చేస్తే సంపాదించుకున్నారు. బోళ్ళు బాగా అరగలేనంత సంపాదించుకున్నాడు బొత్స సత్యనారాయణ. ఈవిడ కూడా అరగలేనంత సంపాదించుకుంది. సో అది ఇప్పుడు ఏదో పిల్లలు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది. తప్పే ఉంది. ఇప్పుడు టూరింగ్ వెళ్ళటం అనేది తప్పు లేదు. కాబట్టి ఇక్కడ పరిస్థితి వదిలేసాడు. వదలకుండా ఏం చేస్తే 11 సీట్లు వస్తుంది. ఆ ఇల్లు ఎవడో గెలలేదు కదా. వాళ్ళు ఎవరో గెలిచి పోని వాళ్ళు రేపు ఎల్లుండో జగన్ ఏదో సార్ట్అవుట్ చేసి అసెంబ్లీ తీసుకెళ్తాడు వాళ్ళని అనే హోప్ ఉంటే వాళ్ళు ఆ హోపులు లేవే. ఆ హోప్ జరిగేటట్లేదు. అది లీగల్గా జరగదు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన మెజారిటీతో ఉన్నారు. మన ఈయనెవరో హీరో పవన్ కళ్యాణ్ అయితే ఫుల్ అబ్సల్యూట్ అతనికి ఇచ్చినవన్నీ గెలిచాడు. బయట టాకెట్ ఇంకా ఎక్కువ ఉంటే గెలిచి ఉండేవాడు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు టికెట్ అవుతున్నాడు. సో ఇది ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఏం చేస్తారు? వాళ్ళు వేస్ట్. కానీ ఇన్ని రోజులు వాళ్ళు అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళే అగ్రెసివ్గా ఉండే అంటే వైసీపీకి వీళ్ళే వెన్ను దన్ను అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇప్పుడు అసలు పట్టించుకోకుండా ఇలా ఫారెన్ టూర్లు వెళ్ళేసరికి కొంచెం నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. ఇది ఫీల్ అవుతారు. ఇంటికి భోజనం పిల్లలు వచ్చింది అదుముని నెటిజన్లు ఒక్కొక్క రోజు ఒకటి పిలిచి మా ఇంట్లో భోజనం గుత్తొంకాయ రోజు అని చెప్పేసి బొత్స తెచ్చినాడు. పెద్ద ముదురు అది. నాకు ఫ్రెండే. అప్పుడప్పుడు ఇలాగ అంటాను కొంచెం ఏదో ఫీల్ అవుతాడు కానీ చాలా బాగా ఫ్రెండ్ నాకు. సో ఎందుకు చెప్తానంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు కదా, ఇతర ఎడ్యుకేషన్ మినిస్ట్రేట్ అని కూడా ఒకప్పుడు క్రిటిసైజ్ చేశాను. ఏదో బీఏబీకం చదివినంత మాత్రం ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఆ సిస్టమ్ ఏంటి, ఆ మెకానిజం ఏంటి అనేది తెలియకుండా ఎడ్యుకేషన్ మినిస్ట్రేట్ అనివ్వండి ఒకప్పుడు. ఓకేనా? ఇంకా అట్లీస్ట్ జగన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. పబ్లిక్ స్కూల్ చదువుకున్నాడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. అన్నీ చదువుకున్న సైకో. అదే తప్పితే అతను ఉన్న బుద్ధులు మంచివి కాదు. బికాజ్ ఎటువంటి జాన్ చెట్టుకి జాంకాయ కాస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరి కొడుకు? రాజారెడ్డి పెద్ద దుర్మార్గుడు. అతని కొడుకు రాజశేఖర రెడ్డి అంత కాకపోకుండా ఉండడానికి ప్రయత్నించిన ఆ విత్తనం అదే కదా, అలాగే ఉన్నాడు. నువ్వు చదువుకుంటూ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా అని మాకు తర్వాత అర్థమైంది. సో వీఆర్ వెరీ సారీ టు సపోర్ట్ హిమ్ ఇన్ ద బిగినింగ్. నువ్వు మారిన మనిషిగా పరిపాలన చేయడానికి నువ్వు గెలవాలి కానీ నీకు 40% ఉన్నా కూడా పరిపాలన వీళ్ళు ఎవరు చేయలేదు. బొత్స సత్యనారాయణ ఎవరైనా ప్రాజెక్ట్ పట్టుకొస్తే లోపల పట్టుకెళ్ళి వాళ్ళ సొంతలతో చేయించుకుంటాడు. నేను డైరెక్ట్గా చూశాను అది. అప్పటి నుంచి అతనంటే నాకు అభిప్రాయం లేదు. కాకినాడ నుంచి ఎవరితో ఒక ఫైల్ పట్టుకొచ్చింది. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆ ఫైల్ ఎవరికి ఇవ్వాలి? కన్సర్న్ ఆఫీసర్కి వెళ్ళి సర్క్యులేట్ చేసి ఓకే చేయాలి, తనకి హెల్ప్ చేసి ఉద్దేశం ఉంటేనే. ఆవిడ అలాగే వెళ్ళిపోయింది. లోపల వాళ్ళ బ్రదర్ కూర్చున్నాడు, పిలిచి అన్నాడు. ఇది అప్పటి నుంచే నాకు అతని మీద నాకు అభిప్రాయం పోయింది. ఈ తమ్ముడు చోటు యాక్చువల్గా వాళ్ళ తమ్ముడు వాట్ ఆఫ్ ద తమ్ముడు ఈజ్ ఆల్సో నాకు రిలేటెడ్. ఆయన తూర్పు గోపాలలో ఆయన కూడా మా వాళ్ళు సంబంధం చేసుకున్నారు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. పెద్ద కాపులు చేసుకోరు. మీకు అర్థమైందా? వీళ్ళ బీసీలు. నేను ఎందుకు చెప్పానంటే అతని మీద ద్వేషమేం లేదు. డెవలప్మెంట్కి ఎవరు ఇప్పుడు హోండా కారు వ్యవహారాలు రాజశేఖర్ ఉన్నప్పుడు పెద్ద బ్యాడ్ అయిపోయాడు. ఆ భూ వివాదాలు, వాళ్ళు భూ అలవాటు చేసి డబ్బులు తీసుకోవడం, వీళ్ళు నెంబర్ 1 ఫ్రాడ్ వీళ్ళు. అది సీనియర్ ఫ్రాడ్. ఎప్పుడు ఐఎస్ రాజశేఖర్ రెడ్డి కొలీగ్ అతను ఒక్కడనైతే ఇచ్చాడు ఏదో విధంగాను. ఆ శ్రీకాకుళంలో ఆ ఏరియా విజయనగరం ఆ విజయనగరం గెలుస్తాడు. పక్క ఫ్రాడ్స్ వీళ్ళు అంటారు. ఫ్రాడ్యులెంట్ పీపుల్ వీళ్ళు. వాళ్ళు ఉంటే ఎందుకు, లేకుండా ఉంటేనే కరెక్ట్. దానికోసమే కొత్త వాళ్ళు ఇచ్చాడు సైమన్, అది మన జగన్. అది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్. నా ఒక్కడి పేరు మీద గుద్దేసి వెళ్ళిపోవడానికి నువ్వు ఏమైనా ఇందిరాగాంధీ హస్తమానవు? దట్ ఈస్ డిఫరెంట్. అది నిన్నగా మొన్న చిగురించిన వ్యక్తి నువ్వు. ఏంటి కేవలం ఒక 360 రోజులు సానుభూతి చేసావు కాబట్టి గెలిచావు. గెలిచిన తర్వాత ప్రూవ్ చేసుకోలేకపోయావు కదా. దట్ ఈజ్ యువర్ యువర్ మిస్టేక్. ఇట్స్ ఎ బ్లండర్ జగన్ది. సో
చుట్టూలో ఉన్న వాళ్ళందరినీ మార్చాడు, కానీ వీళ్ళు మార్చలేదు. 4-5 ముదురుల్ని వేస్ట్ ఫెలోస్ వాళ్ళు అందరూ ఫ్రాడ్యులెంట్ పీపులే. నోరిపితే బుద్ధులు మాట్లాడి గొడవలు నాని కమ్ముల మీద మాట్లాడతాడు. ఇంకోటి ఆవిడ పేరు నేను అన్నవాడికి స్పైన్లెస్ ఫెలో, వేస్ట్ ఫెలో అట ఇంట్లో. అతను కాపుల గురించి మాట్లాడతాడు, కాపు కాబట్టి. వీళ్ళిద్దరికీ మించిపోయినట్టుగా మాట్లాడతాడు. పార్టీకి కూడా సంబంధం లేని వల్లభనేని వంశీ. వీళ్ళ ముగ్గురికి అతనికి సీట్ ఇవ్వలేదు, ముందు లాస్ట్లో ఇచ్చాడు. సో ఇవన్నీ అందరికి తెలిసినాయే. మళ్ళీ ఎందుకు డిమాండ్ చేస్తాడు? ఉండిపోయేటి వాడు లేకపోతే ఎక్కడున్నా వాటి జైలు కూడా వేస్ట్ వాళ్ళు. జైలు వేస్ట్, అనవసరంగా జైల్లో పెడతారు కదా, వేస్ట్ వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు డిస్క్వాలిఫై చేయాలి, నీకు జీవితంలో పాలిటిక్స్ రాకూడదని. అటువంటి చట్టం ఏమైనా పట్టుకొస్తే క్రిమినల్స్ని అటువంటి వాళ్ళు చేస్తే జగన్ కూడా నిలబడ్డాడు, చంద్రబాబు నిలబడ్డారు. మనకు అసలు పాలిటిషియన్స్ ఉండరు, ఫ్రెష్గా స్టూడెంట్స్ అవుతారు. యాక్చువల్గా దీని మీద యూత్ యువతరం మీద ఒక సినిమా తీశాడు, యూత్ వచ్చి పాలిటిక్స్ మంట తీశాడు, ఆడలే సినిమా అది. అందులో భారతీరాజు అందరూ యాక్ట్ చేశారు, యువ. సో యూ హ్యావ్ టు కమ్ అని చెప్పేసి ఇటువంటివి చెప్పడానికి ఆ సందేశం బాగా చెప్పలేదు. అందులో మళ్ళీ 2 పీస్ బిక్నీతో త్రిషా సాంగ్స్ ఆ ఎన్నింటిలో డైల్యూట్ అయిపోయింది. అటువంటి సినిమా తీస్తే అటువంటి సినిమాలాగా తీయాలి. దానివల్ల ఏఆర్ రెహమాన్ ఒక సెక్సీ సాంగ్ చేసి అది చేశాడు. అప్పుడు మేము అనుకున్నాం అనమాట ఆ రోజుల్లో. యువ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెనీ థింగ్స్, మెయిన్లీ ఫర్ పొలిటీషియన్స్ టు రూల్, లెర్న్ పొలిటిక్స్, పొలిటికల్ థింకింగ్, ఇండియన్ పాలిటిక్స్, ఇండియన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. ఇవన్నీ చదువుకోవాలి, చదువుకున్నవాడు అవ్వాలి. పనికిమాలోడు ఎమ్మెల్యే అయిపోవడమే, అలీగఢ్ లాంటి కూడా ఎమ్మెల్యే అయిపోవడం ట్రై చేశాడు. అది ఇచ్చివాడు ఎదవైతే తీసుకునేవాడు ఇంకా ఎదవై ఉంటాడు, అడిగేవాడు ఎదవ ఉంటాడు. మరి వెళ్ళి ఏం చేస్తాడు? పార్లమెంట్ ఏంటి? అలీగఢ్ వచ్చి చెప్పని ఏంట్రా పార్లమెంట్ ఏం చేస్తారు? రాజ్యసభ అంటే ఏంటి అడుగుతారు. అప్పుడు నేను ఎక్కువ ఎందుకు చెప్పానంటే చిన్నప్పుడు ఉన్న పరిస్థితితో ఆడివిడి అన్నా కూడా ఒక అర్థం ఉండాలి కదా. అది ఏదో అడిగావు, ఈ కాంట్రాక్ట్ చేసుకున్నాను ఇచ్చేసుకున్నా అంటే పర్లేదు. రాజ్యసభ మేము ఎవరికిస్తే చదువుకున్న వాళ్ళే మూర్ఖుల్లో ప్రవర్తిస్తారు, జయ బచ్చన్ లాగా. సో బొత్స సత్యనారాయణ వెళ్తే ఎవరికి కావాలి వాళ్ళకి అందరూ ఫ్రాడ్ పీపుల్. రోజా ఫ్రాడ్కి ప్రెసిడెంట్, అది నెంబర్ 1 ఫ్రాడ్. అక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు. అక్కడ కూడా వెళ్ళిన పిక్చర్స్ ఎవడో తీస్తున్నాడు, తీసినప్పుడు ఒక డెకోరం ఉంది, సోషల్ డెకోరం ఈజ్ దేర్. నువ్వు వేసుకోకూడదు కదా. వాట్ కైండ్ ఆఫ్ డ్రెస్ యూఆర్ వేరింగ్? అది చాలా అసహ్యంగా ఉంది. అది నేను చూసాను. అది అంటే అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడైనా అక్కడ తీసుకెళ్తావా? ఎక్కడైనా కూడా ప్రజెంటబుల్గా యు ఆర్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడంటే ఓడిపోయి కానీ మనటి వరకు యూఆర్ ఏ పొలిటీషియన్. దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ప్రొఫెషనల్ డీసెన్సీ. ఇప్పుడు మరి అలాగే కదా ఏకేశారు లొకేషన్ని. అక్కడికి వెళ్ళి 10 మంది అమ్మాయిలు ఇలా పట్టు కూర్చుంటున్నాడు స్విమ్మింగ్ పూల్ 2 పీస్ బిక్నీతోటి. అవి వేశారు కదా. నువ్వు పాలిటిక్స్ వస్తారు బట్ అయినా అవుతాయా? అటువంటిప్పుడు అటువంటి ఫోటోలు తీసుకోవడం ఎందుకు నీకు అంత సరదా ఏంటి? ఏం చేసుకుంటావు ఫోటోలు? లొకేషన్ మీద ఇన్ని ఉన్నాయి, కావాలా? 2 పీస్ బిక్నీ, సింగిల్ పీస్ కూడా కాదు. ఇవి వేసుకుంది సింగిల్ పీస్ ఫ్రాక్. బాగోలేదు, అది బాగుంటుంది. అప్పుడు డీసెన్సీ అని ఉంటుంది. వెస్టర్న్స్ ఆర్ వెస్టర్న్స్. అక్కడ నువ్వు శారీ వేసుకుని అందంగా వెళ్తే ఆ ఫోటోగ్రాఫ్ బయటకు వస్తుంది తెలిస్తే ఇట్ విల్ గివ్ ఏ లాంగ్ మైలేజ్ ఫర్ యూ. మీకు అర్థమైంది. మీకు మన సంస్కృతి అంత గొప్పదేది లేదు. ఎందుకు శారీ అంటారు ఫుల్లీ కవర్డ్? అసలు యాక్చువల్గా అందులో కూడా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ శృంగారం, దెర్ ఇస్ అ గ్యాప్. నేను ఒక సినిమాలో చెప్పాను దీని గురించి. హీరో అమ్మాయిని అడుగుతాడు శారీ వేసుకురామని, నరేష్ శోభన్ని. ఎత్తుకురామంటే అంటే చూడడానికి అట ఊరి దుర్మార్గుడే అంటది అనమాట. అర్థం మీకు? సో దీన్ని మధ్యప్రదేశ్ అంటాడు. ఇదంతా ఒక దేశం అయితే సరదాగా అలా పెట్టావు అంతే. ఎందుకంటే అంత గొప్ప సంస్కృతిలో ఇందులోనే శృంగారం ఉంది. శారీలో దర్ ఇస్ బ్యూటిఫుల్ ఇది ఉంది యాక్చువల్గా. అక్కడికి వెళ్ళి ఫ్రాక్ వేసుకునే వయసు అనేది ఆ వయసులో కూడా చాలా బాగుండేవాళ్ళు వేసుకోవచ్చు. అక్కడికి సరదా పడింది అని చెప్పేసి. బట్ యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇక్కడ మొన్నటి వరకును యు ఆర్ నాట్ జస్ట్ అన్ యాక్ట్రెస్. యాక్ట్రెస్ అయిన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వెళ్తారు. వాటికి వెళ్ళి మనోళ్ళు మన తిరుగుతున్నాడు బాబు, అతను ప్యారిస్ వెళ్ళి అమ్మాయి కొడుకు, అమ్మాయి కాకిముక్కు దొండపడిలాగా ఇదేమో ఇంత అందంగా తిరుగుతుంది. ఏ బాబా నల్లగా చూసి జాలేసింది నాకు. ఇది కర్మ. వాటికని వాళ్ళ ఫాదర్ అలాగా ఉన్నాడు కొంచెంలో కొంచెం. వాళ్ళు కూడా ప్యారిస్లో ఉన్నారు. అదే ప్యారిస్లో మనోడు మంచి స్మార్ట్గా తిరుగుతున్నాడు. ఎవడ చిరంజీవి అండ్ గో తెచ్చుకుని వాళ్ళ ఫోటోలు పెడుతున్నాడు. చూడు మరి దానివల్ల ఏఐ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి ఒక 20 ఏళ్ళు తగ్గించేస్తుంది. రోజు పెడుతున్నాడు. నేను రోజు యూఆర్ లుకింగ్ గుడ్ అంటూ ఉంటాను. ఏదో ఒక ఊపిరి. నాకు ఫేస్బుక్లో ఉన్నాడు అతను. నాకు ఫోటోగ్రాఫ్ వస్తుంది అనమాట. చాలా అందంగా ఉన్నాడు.
ఉన్నగా ఉన్నాడే వాళ్ళు అందంగా ఉన్నాడు చెప్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక చిన్న అండర్వేర్ వేసుకుని రంగురంగుల షర్ట్ వేసుకుని కోకోనట్ తాగుతున్నట్టుగా వచ్చాడు, ఎలా ఉంటుంది అది? ఇది 70 ఏళ్ళు. అందులో నువ్వు రెస్పాన్సిబుల్ స్టార్ ఇక్కడ. ఇంకా సినిమా కూడా వేసుకోవచ్చు, అయినా కూడా అతను అటువంటి వెరిపోకలు పోకుండా బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుని దాన్ని మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి వేసుకున్నాడు. అతను చూసి బుద్ధి తెచ్చుకోండి. అందులో నువ్వు ఎవరు పొలిటీషియన్, ఎవరు ఇంత లూరి ఒకప్పుడు రూల్ చేసిన పార్టీలో ఉన్న వ్యక్తి, నువ్వు రోడ్డు మీద వెళ్ళి రోడ్డు మీద తిరిగి వెళ్ళిపోతుంది, క్రాస్ అయిపోతుంది లెవెల్ క్రాసింగ్లో. ఆ ఫోటో చూశాను నేను యాక్చువల్గా, అసహ్యంగా ఉంది. నాకున్న అభిప్రాయం చెప్పకపోతే ఎలా ఉంటుంది? నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అది ఇది అన్నావు కదా, అలా కాకపోయినా కూడా ఐ హ్యావ్ ఆల్ ద రైట్ టు కామెంట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, నెటిజన్ అండ్ డైరెక్టర్. నాట్ కరెక్ట్. బొత్స వెళ్ళాడా ఎందుకల్లా ఇక్కడ ఉండి వేస్ట్. వాళ్ళు మళ్ళీ పాలిటిక్స్ రాకుండా ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. వీళ్ళెవ్వరూ కూడా